ఎందుకు చెప్పలేదు? నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అది రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. ఈరోజు ప్రెస్లో చాలా అంటే విక్టిమ్ ప్లే చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైక్ ఫస్ట్ టాప్ రెడ్ లైన్లో నార్సిసిజం, ఒక నార్సిసిస్ట్కి ఉండే లక్షణం ఇది. ఓకే, చాలామందికి నార్సిసిస్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కొంచెం చూడండి. ఒక మిసోజనిస్టిక్ చాతగానితనంతో ఎప్పుడు అంటే ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు నన్ను చాలామంది అన్నారు కూడా, నేనైనా చిన్మయ్య గారైనా ఫెమినిస్టులు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు, ఫేక్ ఫెమినిస్టులు. అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి. ఫెమినిజం అంటే ఏంటి? ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అన్ని విధాల అని అనేవాళ్ళు. చాలామంది అబ్బాయిలు కూడా ఫెమినిస్టులు ఉంటారు, దేవుడి దయ వల్ల ఉన్నారు అలాంటి వాళ్ళు. వి ఆల్ ఆర్ సపోజ్ టు బీ ఫెమినిస్ట్. అసలు ఈ వర్డే ఉండకూడదు ఫెమినిజం అనేది. అందరికీ వీ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్. ఆడ మగ ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది. ఆ ఈక్వాలిటీ ఉండాలి. ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం, సెల్ఫ్ కంట్రోల్, ఇన్సెక్యూరిటీస్. మళ్ళీ చెప్తున్నా, ఇన్సెక్యూరిటీస్, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని. వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట. అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో. అందుకే నేను ఇంకా సింపథైజ్ చేస్తున్నాను. ఈరోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను సింపథెటిక్గానే ఉంటాను. పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను. ఐ రియలీ సింపథైజ్ విత్ యూ. నేనెందుకు అందులో లాగాను, మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే, నేను కూడా హీరోయిన్నే, నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ 1-2 చేశాను. మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి ఇక్కడ దాకా ఓకే సార్, మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని? ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా? నేను పర్సనల్గా చెప్తున్నాను, చాలామంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్. అండ్ ఆ బలంతో నెగటివ్గా అయితే ఇప్పుడు నేను ఉపయోగించుకోలేదు. ఆ బలాన్ని పాజిటివ్గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా. మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను. మీరు నన్ను లాగలేదు కానీ కలెక్టివ్గా లాగారు. నేను ఒక ఆడదాన్ని, నేను గ్లామరస్గా అందంగా ఉండాలనుకునేదాన్ని, నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలామంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను. కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్. మీరేదైతే చాలా బల్లగుద్ది ధైర్యంగా చెప్పగలుగుతున్నారో, యూ హ్యావ్ ది ఒడేసిటీ టు టెల్ దట్ ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్. యూ హ్యాడ్ ది ఒడేసిటీ టు కాల్, టు యూజ్ దోస్ స్లర్ వర్డ్స్ అండ్ సే సారీ, and you wanted to just forget. I mean, all of us should forget. I'm not sorry to say this, but you cannot get away with things like that. మీరు చాలా తెలివిగల వాళ్ళు అనుకుంటే, మీరు ఒక్కళ్ళే అలా ఉంటే, సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత బుర్ర ఉంటుంది అనుకుంటున్నారు? మేమందరం కలిస్తే ఇంకెంత, అంటే మీకు కూడా మీ ప్లేస్ చూపించడానికి మేము దిగితే కంకణం కట్టుకుంటే, మీరైతే మరణ శిక్ష వేయండి. వద్దు సార్ అవన్నీ. బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి. బయట మనం వచ్చింది నిన్ననో మొన్ననో జరిగింది. మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది, అది మీ అసలు స్వరూపం. మీరు కన్సర్న్, ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళంటే కన్సర్న్, ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసం అని అనుకుంటే, మీకే గనక నిజంగా ఇంటెన్షన్ ఉండి ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి, ఒరేయ్ ఏంట్రా అది అడవి జంతువుల్లాగా మీద పడడం, ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి, అప్రిషియేట్ హర్ బ్యూటీ, రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి. ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్. నాకు అర్థం కాదు, బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాస్తుంది సార్? మీరు చెప్పండి. ఎస్, మోడర్న్గా కూడా వేసుకోవాలి, వేసుకోవద్దు, అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్. బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్, యువర్ బిహేవియర్.
మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్. ఆడవాళ్ళు అందంగా చాలా మన 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 హిందూ మన సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా, ఎంత కంట్రోల్తో, ఎంత నిష్టగా ఉండేవాళ్ళు అంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్. దీస్ మొఘల్స్, బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసాజినీని మనకి రుద్దారు. సో టుడే చేంజింగ్ టైమ్స్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ క్లోత్స్ ఆర్ నాట్ అ మ్యాటర్ అట్ ఆల్. హలో అండి, నమస్తే. నేను మీ రాశి. అందరూ ఎలా ఉన్నారు? ఖచ్చితంగా అందరం బాగుంటాం. ఏదో ఒకటి మాట్లాడేయాలి, మైక్ దొరికితే ఏమన్నా మాట్లాడొచ్చు అని కాదు కానీ అండి, ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ ఆల్సో ఒక ఇష్యూ జరుగుతుంది. శివాజీ గారు ఏదో వాజ్ టాకింగ్ అబౌట్ సంథింగ్, అండ్ శివాజీ గారు మాట్లాడింది 100% తప్పనైతే నేను అనను, బట్ పర్టికులర్గా కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు ఆయన. అది ఇట్ ఇస్ నాట్ రైట్, హీరోయిన్స్ గురించి అని కాదు కానీ. అండ్ ఆల్సో ఆయన హీ ఫెల్ట్ సో బ్యాడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ దట్ అనుకోకుండా 2-3 పదాలు ఆయన అబ్యూస్గా మాట్లాడడం జరిగింది. అండ్ ఆల్సో హీ సెడ్ సారీ. ఐ న్యూ హిమ్ యాజ్ అ పర్సన్ పర్సనలీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ శివాజీ గారి గురించి కాదు కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మీ దట్ వాట్ ఐ హ్యావ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, అనవసరంగా అక్కర్లేకుండా. సో ఒక 4 years బ్యాక్ 3 years బ్యాక్ మా హస్బెండ్ ఒక క్లిప్పింగ్ చూపించారు ఒక షో, ఒక ఛానల్లో. మీ అందరికి తెలుసు, మీరు రెగ్యులర్గా చూస్తుంటారు, జడ్జెస్ కూడా మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే అందరూ. సో అందులో నాకు ఒక కాల్ వచ్చింది, అక్కడి నుంచి కాల్ వచ్చి ఇలాగ ప్రేసరావి సీక్వెల్ స్కిట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం, మీరు చేయాలి అని అడిగారు. నేను చెప్పాను కొన్ని ఎపిక్స్ని మనం టచ్ చేయకూడదు. ఐ మీన్ కొన్ని ఇప్పుడు సావిత్రి అమ్మ లెజెండ్ అలాగా ప్రతి ఆర్టిస్ట్కి ఒక మూవీ ఉంటుంది. సో నాకు కొన్ని మూవీస్లో ప్రేసరావి మీ అందరికీ చాలా ఫేవరెట్. ఇప్పటికి కూడా చిన్నపిల్లలందరూ కూడా నన్ను గుర్తుపడుతున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రేసరావి. రెగ్యులర్గా వస్తుంది కాబట్టి ఛానల్స్లో. ఆ మూవీని మీరు సీక్వెల్ చేయటం, సీక్వెల్ ఇన్ ద సెన్స్ మీరు ఎలాగో కామిక్ గాని తీస్తారేమో, నాకు చేయనండి, నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యాజ్ అ జడ్జ్ యూ వాంట్ మీ టు కమ్, యాజ్ అ గెస్ట్ ఐ కమ్, బట్ అయినా కూడా దాన్ని సీక్వెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను చెప్పాను. హీ సెడ్ ఓకే. అయిపోయింది. ఇది నేను జానకి కలగనలేదు, షూటింగ్ రన్నింగ్లో ఉన్నట్టు గుర్తులేదు నాకు సరిగ్గా, ఇట్ వాజ్ వెరీ లాంగ్ బ్యాక్. అయిన తర్వాత ఒక స్కిట్ చేశారండి సేమ్ ఛానల్కి. స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. దానికి యాంకర్, ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది యాజ్ అ ఉమెన్. హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు అంటే మైండ్కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ, ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికీ తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్. ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారులోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ. అండ్ ద జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు, లేడీ. ఐ కాంట్ లాఫ్. నేను ఆ ప్లేస్లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని ఎందుకంటే అనవసరం కదా, అనవసరంగా ఎందుకు. కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. అది మీ అందరికీ తెలుసు ఇవాళ రేపు. ఎందుకంటే పిల్లలు మనం ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్గా కేసు వేసేస్తున్నారు యూఎస్లో. మీకు తెలుసు కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఆల్రెడీ. సో నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను, టీవీ చాలా తక్కువ చూస్తాను అని నేను చెప్తే నమ్మరు. బా యాటిట్యూడ్, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద కాల్ యాటిట్యూడ్. సో అందరికీ ఒకటే చెప్తున్నానండి, కామన్గా అందరికీ చెప్తున్నాను, నాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ జెండర్. ప్లెజెంట్గా ఉండండి. ఎందుకంటే అనవసరమైన టాపిక్ కెమెరా పట్టేసుకుని సెల్ఫీస్, సెల్ఫ్ వీడియోస్, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడేయచ్చు. సోషల్ మీడియాని ఒక మంచి ప్లాట్ఫామ్గా యూస్ చేయండి. సోషల్ మీడియాని బ్యాడ్ చేస్తున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల. ఎందుకు? మీ ఫ్యామిలీని చూసుకోండి, మీ ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి, మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి, మీకు నచ్చలేదా మాట్లాడడం మానేయండి. అంతే తప్ప ఖాళీగా ఉన్న మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ట్రోల్ చేసుకుందామా, ఏమందామా, ఎవరినేమన్నా, ఎవరికి వినటానికి రైట్ ఎవరికి ఉంది? హూజ్ హావింగ్ అ రైట్? నేను యాక్చువల్లీ ఇది లీగల్ ఇష్యూ చేద్దాం అనుకున్నా, బట్ అమ్మ ఒకటి అడిగారు, నీకేం కావాలి ఎగ్జాక్ట్లీ, వాట్ యు వాంట్? ఆ క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ లేదు. సో అది మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను. యూ టాక్ టు మీ ఎలాగంటే కమెంట్స్ ద్వారా. థ్యాంక్ యూ. బీ హ్యాపీ, బీ హెల్తీ.